హైదరాబాద్ గచ్చిబౌలిలోని విలువైన భూముల వేలంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ లేఅవుట్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేలం ద్వారా భూములను విక్రయించేందుకు కన్సల్టెన్సీలను ఈ నెల 15 వరకు టెండర్లను ఆహ్వానించింది. మరోవైపు భూముల వేలంపాటపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు గచ్చిబౌలిలో భూముల వేలంపై ఇటు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం కూడా దాదాపు 400 ఎకరాలను భూముల వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఎకరము 50 కోట్ల చొప్పున కూడా ఏదైతే విక్రయం చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ భూముల వేలం వేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ భూములను వేలం వేసి ముఖ్యంగా ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వీటిని నిధులను అన్నింటినీ కూడా మళ్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే సో టీజీఎస్ఐకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఇటు గచ్చిబౌలి, షేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి ల్యాండ్స్ దగ్గర ఉన్నాము. మొత్తం కూడా దాదాపు ఇది 400 ఎకరాల్లో ఉన్నటువంటి భూములు. సో ఇదంతా కూడా ఈ భూములను విక్రయించడం ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులన్నీ కూడా వినియోగించుకోవాలని కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నెల 15 వరకు బిడ్లు దాఖలు చేయడానికి కూడా గడువు ఇచ్చారు. సో వేలం ద్వారా భూములను విక్రయించేందుకు కన్సల్టెన్సీల నియామకానికి ఇటు టెండర్లను కూడా ఇప్పటికే పిలిచినటువంటి పరిస్థితి. సో అత్యంత ఖరీదైనటువంటి వెస్ట్ జోన్లో ఐటీ కంపెనీలకు అతి సమీపంలో ఈ భూమి ఉంది. సో హైటెక్ సిటీ నుంచి దాదాపు 7-8 కిలోమీటర్లలోనే సో ఇదంతా ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ లేఅవుట్లు గజానికి గరిష్టంగా 2 లక్షల వరకు పలికేటటువంటి అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో ఎకరాల్లో అయితే దాదాపు ఎకరము 50 కోట్ల వరకు కూడా పలికేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ 400 ఎకరాలను విక్రయించడం ద్వారా ఇటు ప్రభుత్వానికి దాదాపు 20,000 కోట్లకు పైగా ఆదాయం కూడా వచ్చేటటువంటి అవకాశం. సో ఇదిలా ఉంటే మాత్రం ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీద ఇప్పటికే ఇటు ప్రజా సంఘాలు కానివ్వండి, ఇటు వామపక్షాలు కూడా ఒకంత మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చెప్పండి, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం దాదాపు 400 ఎకరాల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయాలనుకుంటుంది, ఏం చెప్తారు, ఎలా చూస్తారు? ఎస్, గచ్చిబౌలిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతం ఇది. హైటెక్ సిటీ చుట్టుపక్కల మొత్తం షేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం హైటెక్ సిటీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉపయోగపడే, రాబోయే రోజుల్లో భావి భారత ప్రజలకి భావితరాలకు ఉపయోగపడేటట్లు ప్రాజెక్టులు ఉండాలి తప్ప ఎవడికో వేలం వేసుకొని ఎవడో ప్రైవేటులకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం దుర్మార్గం. ఆల్రెడీ పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్లో కానమెట్టు భూముల్ని 1000 కోట్ల విలువ చేసే భూముల్ని వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బినామీలకి ఈరోజు తక్కువ ధరకు అంటగట్టడం వల్ల వాళ్ళ హాస్పిటల్స్ పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకొని ఆకాశ హార్మన్ లాంటి బిల్డింగ్లు కట్టేసి రియల్ ఎస్టేట్ చేసి ఫ్లాట్స్ అమ్ముకున్న పరిస్థితి ఉంది. ఇది ప్రజలకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటట్లు, ప్రజల భాగస్వామ్యంతో ఉన్న సంస్థలకి ఉపయోగపడేటట్లు ఇవ్వాలి. సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇవన్నీ. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గతంలోనే చాలా టాటా లాంటి కంపెనీలకు, పెద్ద పెద్ద కంపెనీలకు దారాదత్తం చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ చేసిన ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి కూడా అలాంటిగా కేసీఆర్ చేసిన పనులే చేస్తున్నాడు. కానామెట్లోనే మొత్తం తెలంగాణ సమాజానికి 1,00,000 కోట్ల విలువ చేసే భూములు కానామెట్లో కబ్జా గురైనాయి, చెరువులు కబ్జాయినాయి. వాటన్నిటి వెలుగు తీస్తే అట్లాగైతే ఆల్టర్నేటివ్ చూడాలి. జీఎస్టీ కానీ ఇతరత్ర పన్నులు వేయాలి, లేకుంటే కార్పొరేట్ ట్యాక్స్లు వేస్తే ఇతరత్ర చాలా చోట్ల అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయి. వాటన్నిటి వెలుగు తీస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప రెడీగా ఉన్న భూముల్ని ఈరోజు ప్రజలకు ఉపయోగపడే భూముల్ని ఈరోజు వేలం వేసి అమ్ముకోవడం దుర్మార్గము. కేసీఆర్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నారు, అది తప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే చాలా వనరులు ఉన్నాయి, నిపుణులు చాలా సలహాలు ఇచ్చారు, తెలంగాణ పౌర సమాజం కూడా అనేక సలహాలు ఇచ్చింది. వాటన్నిటిని బేస్ చేసుకుంటే ప్రభుత్వానికి బోల్డ్ అంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి భూముల్ని కట్టబెట్టడము, భూముల్ని ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఇవ్వడం దుర్మార్గం. ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా అంటే ఎకరము 50 కోట్ల చొప్పున దాదాపు ఇక్కడ గజము 2 లక్షల వరకు పలికేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కూడా మనం చూస్తున్నాము ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ భూముల వేలల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, గచ్చిబౌలి నుంచి.